సంస్కృత నాటకకర్తలు రాజశేఖరుడు. అందరికీ వందనాలు. నేను నాటకరంగానికి సేవ చేయాలని మాతృభాషలో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ పుస్తకం సంస్కృత నాటకకర్తలు. ఇందులో సంస్కృత రూపకాలు, దశవిధ రూపకాలు, రసములు, నాయకులు మొదలైన అంశాలతో పాటు 10 మంది కవుల జీవిత రేఖా చిత్రణలను రచించాను. వారిలో ఒకరు రాజశేఖరుడు. ఈ వ్యాసం మీకోసం. రాజశేఖరుడు కవి, నాటకకర్త, అలంకారికుడు, సాహిత్య మర్మజ్ఞుడు, గొప్ప ఉదారమైన వ్యక్తి, భౌగోళిక, సాంస్కృతిక, ధార్మిక పరిస్థితులను ఎరిగినవాడు. రాజశేఖరుడు పండిత వంశంలో జన్మించాడు. ఆయన తండ్రి దుర్ధకుడు స్వయం ప్రతిభతో మంత్రి పదవిని అధిష్ఠించాడు. తల్లి శీలవతి. రాజశేఖరుని ప్రపితామహుడు అంకాల జలదుడనే కవివరుడు, ప్రసిద్ధ కవి. మహారాష్ట్ర చూడామణి అనే బిరుదు ఉండటం చేత రాజశేఖరుడు మహారాష్ట్ర ప్రాంతం వాడని కొందరి విమర్శకుల అభిప్రాయము. కావ్యమీమాంసలో కావ్య పురుషుడు. విదర్భలో జన్మించినట్లుగా విదర్భలోని వత్సగుల్మ ప్రాంతంలో కావ్య పురుషుడు కావ్య వధువును వివాహమాడినట్లుగా రాజశేఖరుడు చెప్పాడు. అంటే బహుశా అతను అక్కడే జన్మించి ఉండవచ్చును. రాజశేఖరుడు బాల్యం నుంచే కవిత్వం చెప్పడం వల్ల బాలకవి అనే బిరుదు పొందాడు. వరకులస్థుడు. ఈ కులస్థులు క్షత్రియుల్లోనూ బ్రాహ్మణుల్లోనూ ఉన్నారని, ఇతను క్షత్రియుడని కొందరు ఊహించారు. రాజశేఖరుడు కన్నౌజు నేలిన రాజు మహీపాలకు గురువుగా ఉన్నాడు. బ్రాహ్మణులే గురువుగా ఉంటారు కాబట్టి అతడు బ్రాహ్మణుడని కొందరు విమర్శకులు తలంచారు. ఆ కాలంలో బ్రాహ్మణులు క్షత్రియ కన్యలను వివాహమాడటం తప్పు కాదు. రాజశేఖరుని భార్య అవంతి సుందరి. అతని భార్య చౌహాణ క్షత్రియ వంశంలో పుట్టింది. ఈమె గొప్ప విదూషీమణి, పండితురాలు. ఆమె ఇష్టము మేరకు పండితుడైన రాజశేఖరుని వివాహమాడి ఉండవచ్చును కూడా. అలంకార శాస్త్ర విషయమున ఈమె అభిప్రాయములను రాజశేఖరుడు తీసుకునేవాడని తన కావ్యమీమాంసయందు సగౌరవముగా పేర్కొనెను. ఈ కావ్యమీమాంసకు అలంకార శాస్త్రమందు ఒక ప్రత్యేక స్థానము కలదు. కనౌజు నేలిన రాజు ఆయన మహేంద్ర పాలునకు విద్యాగురువు. రాజశేఖరుడు సభాపండితునిగా ఉండేవాడు. మహేంద్రపాలుని రాజ్యకాలం క్రీస్తు శకం 890-907. మహేంద్రపాలుని తర్వాత అతని కొడుకు మహీపాలుని క్రీస్తు శకం 910-940 ఆ స్థానంలోనూ, ఆ తర్వాత కేయూర వర్షుని ఆస్థానములోనూ రాజశేఖరుడు ఉండేవాడు. కాబట్టి రాజశేఖరుని కాలం క్రీస్తు శకం 860-940 నడుమ అని
చెప్పవచ్చును. తన రచనలో ఆనందవర్ధను క్రీస్తు శకం 850 900ని పేర్కొని ఉండటం చేత రాజశేఖరుడు క్రీస్తు శకం 850 920 ప్రాంతం వాడని కొందరు గ్రహించిరి. మరికొందరు క్రీస్తు శకం 875 925 కావచ్చని అభిప్రాయపడ్డారు. రాజశేఖరుడు తన అంతిమ కాలాన్ని వారణాసిలో గడిపాడు. రాష్ట్ర కోటరాజు ఇంద్రుని ఆక్రమణతో ప్రతీహార వంశం నశించగా రాజశేఖరుడు కన్నౌజు నుంచి త్రిపురానికి పోయి అక్కడ కలచురిరాజు కేయూరవర్షుని ఆశ్రయించాడు. త్రిపురలో అతడు విద్దసాలభంజిక నాటికని, కావ్య మీమాంస అనే అలంకార గ్రంథాన్ని రచించాడు. తన పాండిత్య ప్రతిభతో తన జీవితకాలంలోనే అనేక సన్మానాలను అందుకున్నాడు. రాజశేఖరుని 4 రూపకములు ఇప్పుడు దొరుకుతున్నవి. 1 బాలరామాయణము నాటకం. అప్పటికి అతను బాలకవి. దీనిలోని ఒక్కొక్క అంకం ఒక్కొక్క నాటకమంత విశాలముగా ఉండును. 2 బాలభారతం నాటకం. దీన్ని ప్రచండ పాండవము అని కూడా అందరు. ఈ నాటకము యొక్క 2 అంకములే దొరికినవి. 3 కర్పూరమంజరి ప్రాకృత భాషలో రచించబడిన నాటకము కావున సట్టకమనబడుతుంది. అవంతి సుందరి ఆజ్ఞానుసారముగా ఇది ప్రదర్శించినట్టు ప్రస్తావనలో ఉంది. ఇందులో అంకములను జవనికాంతములు అనబడినవి. 4 విద్దసాలభంజిక నాటిక. కథాకల్పనాదులలో అంతగా విశిష్టత కనిపించదు. 1 మొదటి రచన బాలరామాయణము నాటకం. నిర్భయుడనే రాజు కోరిక మీద దీనిని రచించాడు. దీనిలో సీతా స్వయంవరం మొదలుకొని రావణుని వధించిన తర్వాత రాముడు అయోధ్యకు చేరే వరకు గల కథ ఉంది. ఇది 10 అంకాల నాటకం. అందుకే మహానాటకంగా గుర్తించారు. నాటకం అంకాలకు ఎవరూ పేరు పెట్టలేదు, కానీ రాజశేఖరుడు ఒక్కొక్క అంకానికి పేరు పెట్టాడు. 1 ప్రతిజ్ఞ పౌలసత్వం. ప్రతిజ్ఞా పౌల సత్యం. 2 రావణీయం. 3 విలక్షలంకేశ్వరం. 4 భార్గవ భంగం. 5 ఉన్మత్త దశాసనం. 6 నిర్దోష దశరథం. 7 అసమ పరాక్రమం. 8 వీర విలాసం. 9 రావణవధ. 10 సానంద రఘునాథం. సీతా స్వయంవరానికి రావణుడు కూడా వచ్చినట్టు కవి కల్పన చేశాడు. ఇంకా అనేక కల్పనలు చేశాడు. రామాయణ కథకు కవి ఒక కొత్త రూపాన్ని ఇచ్చాడు. 2 బాలభారతం నాటకం యొక్క 2 అంకములు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దీనికి ప్రచండ పాండవమని కూడా పేరు ఉంది. ద్రౌపదీ స్వయంవరం
ద్యోత క్రీడ, ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టాలు ఇందులో ఉన్నాయి. 3. కర్పూరమంజరిని రాజశేఖరుడు తన భార్య అవంతి సుందరి కోరిక మీద రచించాడు. ఈ నాటకంలో నాయకుడు చంద్రపాలుడు రాజు, అతని భార్య విభ్రమలేఖ విదర్భరాజు కుమారి. కర్పూరమంజరి భైరవానందుడనే సిద్ధుడు ఆమెను చూపించగా రాజు చూసి ప్రేమిస్తాడు. చంద్రపాల కర్పూరమంజరుల వివాహానికి మొదట రాణి అడ్డుపడు వస్తుంది, కానీ చివరకు కథ సుఖాంతం అవుతుంది. ఈ నాటికలో కవి చక్కని నాటక కళను ప్రదర్శించాడు. అతని నాటకాల్లో ఇది ఉత్తమమైందని విమర్శకుల అభిప్రాయం. కవి ప్రాకృత భాష మీద మంచి అధికారం చూపిస్తూ రచించాడు. సౌరసేని ప్రాకృత భాష ఎంపిక చేసుకుని కవి నూతనత్వాన్ని చూపాడు. ఇది సంగీతభరితంగా సులువుగా సాగింది. ప్రసిద్ధమైన నాటిక, లోకప్రియమైన నాటిక. ఇది సట్టకమనే రూపక భేదానికి చెందినది. సట్టకం నృత్య ప్రధానమైనది. ఇతివృత్తములో ఇది మాళవికాగ్నిమిత్రమును పోలి ఉన్నది. 4. విద్వసాలభంజిక నాటిక. నాయకులు ప్రేమ వృత్తాంతము ప్రధానము. చంద్రవర్మ కుమార్తె మృగాంకవతి మగవేషంలో మృగాంకవర్మ మారుపేరుతో రాజు విద్యాధర మల్లుని దగ్గరకు చేరబడుతుంది. రాజు స్వప్నములో మృగాంకవతిని చూసి ప్రేమిస్తాడు. ఆమె బొమ్మ విద్వశాల భంజికను చేయించి చిత్రశాలలో పెట్టాడు. విదూషకుని ప్రయత్నంతో మృగాంకవర్మ నిజరూపంలో మృగాంకవతిగానే వచ్చి రాజుని కలుస్తుంది. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ మగవేషం అని తెలియని రాణి మృగాంకవర్మకు కుంతల రాజకుమారి అయిన కువలయమాలతో వివాహం జరిపించింది. చంద్రవర్మకు కొడుకు పుడతాడు. చంద్రవర్మ తన కూతుర్ని మృగాంకవతిని రాజుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రాణికి అసలు విషయం తెలిసి చివరకు మృగాంకవతితో పాటు కువలయమాలను కూడా రాజుకు ఇచ్చి వివాహం చేస్తుంది. నాటిక సుఖాంతం అవుతుంది. దీని ఇతివృత్తం మీదే మాళవికాగ్నిమిత్రం, రత్నావళిల ప్రభావం ఉంది. రాజశేఖరుని నాటకాలు ప్రదర్శన యోగ్యంగా రక్తి కట్టేటట్లు లేకున్నా చక్కని కవిత్వంతో ఉంటాయి. కవిత్వం మధురంగా సరసమైన సూక్తులతో ఉంటుంది. ఇవి కాక రత్నమంజరి అనే నాటకాన్ని రాశాడంటారు. ఇది దొరకలేదు. లభించిన మరొక కృతి 5వది అలంకార కృతి కావ్యమీమాంస. కాళిదాసు, భవభూతి, బాణాది కవుల ప్రక్కన రాజశేఖరుని చేర్చి కవులు అతని కవిత్వాన్ని ప్రశంసించారు. రాజశేఖరుడు సంస్కృత భాషజ్ఞుడే కాదు, ఆ కాలం నాటి ప్రాకృత, అపభ్రంశాది జనసామాన్య భాషలను బాగా తెలిసినవాడు. వాటి మీద అభిమానం ఉంది. వివిధ భాషల్లో సమానంగా కవిత్వం చెప్పేవాడు. కవిరాజని రాజశేఖరుని అభిప్రాయం. ఆ కవిరాజు
రాజశేఖరుడే ప్రాకృతం సాంస్కృతిక జనని అని, చెవులకు ఇంపుగా ఉంటుందని, అది విన్న తర్వాత ఇతర భాషలు రుచించవన్నాడు. అలాగే అపభ్రంశ భాషలు కావ్యరచనకు బాగా ఉపయోగిస్తాయని చెప్పాడు. ఈ విధంగా జనసామాన్యం భాషలను గౌరవించిన సంస్కృతజ్ఞుడు మరొకడు కనిపించడు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.